తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి, రాబోతున్నాయి త్వరలో. మరి ఇక్కడ బీజేపీకి అవకాశం ఉంటుందా, బీఆర్ఎస్కి అవకాశం ఉంటుందా, కాంగ్రెస్కి అవకాశం ఉంటుందా, ఎలాగా? ఇగో బాబాయ్, అది మనం చెప్పజాలం. నీ ఉద్దేశం ఏంటి? అట్లా కాదు, నా ఉద్దేశం ఉండని ఓలది ఉండదు. నేను ఒక్కొని ఈ ఫలానానికి ఒక్కొని వేస్తే వాడు వస్తా. అట్లా కాదు, నేను ఒక్కడు వేస్తే గెలుతాడు కాదు, లోకం ఏం మాట్లాడుకుంటుంది? లోకం మాట్లాడుకుంటది. కేసీఆర్ రావాలా, మంచి కేసీఆర్ రావాలా. మేమంటున్నాం దేవేంద్ర రెడ్డి 2 ఏళ్ళు ఇయ్యాటిండు, కేసీఆర్ ఇచ్చినంత దేవేంద్ర రెడ్డి ఇయ్యాటిండు. మరి దానికి ఏం తప్ప? ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదా? అరే బాగలేదని మనం ఎట్లా అందమాయా? అంటే మరి ఆయన 6 గ్యారెంటీలు అన్నాడు కదా, ఏ అంటాడు అసలు అనేది అంటాడు. జరుగుతున్నాయి, ఏమేమైతుందో చూసుకుంటూ పోవాలా అంతే. మరి ఏం చేస్తా, అది ఏం చెప్పజాలం. ఇప్పుడు పరిపాలన 10 ఏళ్ళు కేసీఆర్ చూసారే, ఇప్పుడు ఈయన ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు మంచిగా చేసుకుంటే మరి రాస్తాడు. ఇక ఇట్లనే మందికి తక్లీఫ్ అయినంటే పబ్లిక్ వేస్తారా? పబ్లిక్ చూస్తుంది కదా ఏంటని. మరి కేసీఆర్ ని ఎట్లా చేశారు, 10 ఏళ్ళు చూశారు, తీసేసారు. ఇప్పుడు నువ్వు పబ్లిక్ మంచిగా చూసుకుంటే మరో నువ్వే వస్తావు. ఇక పబ్లిక్ తక్లీఫ్ చేస్తుంది, గుంజేస్తారు తోకబట్టి. పబ్లిక్ చేతిలో ఉన్నది, నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. మరి ఇప్పుడు బీజేపీ కూడా ఉంది కదా, ఎట్లుంటది? ఇక బీజేపీ ఏం చెప్పదాం. బీజేపీ మా తెలంగాణలో రాదు. పక్కన అదే మరి దేశంలో మొత్తం బీజేపీ ఉంది ఉండని. బీజేపీ గెలిచిండా? గెలిచిండా? లాస్ట్ టైం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కేసీఆర్ వాళ్ళందరూ కూడా ఆయనకి సీట్ ఇచ్చారు. బీజేపీ గెలిచిందా? స్వతంత్రం గెలిచిందా? మరి మరి ఇప్పుడు 48 సీట్లు లాస్ట్ టైం బీజేపీకి వచ్చినాయి ఇక్కడ కార్పొరేటర్. ఈ బీజేపీ ఇక్కడ రాదే మన తెలంగాణలో. అదే ఇప్పుడు మీ ఈటల రాజేందర్ ఇక్కడ బీజేపీనే కదా ఉన్నాడు. వచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం రాలే, గెలిచిందంతే. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీలో మేయర్ బీజేపీకి రాదా? ఏమైతుంది ఏం చెప్పలేదు. మన తెలంగాణలో అయితే బీజేపీ గ్యారంటీ లేదు. మరి ఎవరికి ఉంటుంది గ్యారంటీ? నీ అభిప్రాయం చెప్పు. నేను అంటున్నా కదా, దేవేంద్ర రెడ్డి మంచిగా చేసి పబ్లిక్ మంచిగా చూసుకుంటే ఇంకా రేవంత్ రెడ్డికి వస్తుంది, లేదంటే తక్లీఫ్ ఇస్తే అంతే.